సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు. 2025 సెప్టెంబర్ 9వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా 10వ అధ్యాయం 41వ వచనం. మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చింతలు కలవరమును కలిగించుచున్నవి, కన్నీళ్లు రప్పించుచూ ఉన్నాయి, నిట్టూర్పును విడువ చేయుచూ ఉంటున్నాయి. ఈ చింత అనేది లేకపోతే కలవరం ఉండదు, కన్నీళ్లు ఉండదు, నిట్టూర్పు అనేటువంటిది ఉండదు. ప్రభువునందు ప్రియమైన వల్లరా, మనము జీవించేటువంటి ప్రస్తుత కాలం ఇది ఒక చింతాకాలంగానే మనకు కనిపిస్తూ ఉంటున్నది. చింతించుటయే అనేకులకు అభిరుచిగా ఉంటూ ఉన్నది. చింతతో చిక్కిపోవు అమాయక ప్రజలను చూచినప్పుడు మనము ఎరుగకయే విచారాన్ని చెందుచున్నాము. చింతలు కన్నీటితో నిండిన ఈ లోకములో మనకు ఆదరణ అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పాదముల యొద్దకు చేరి ఆయన బంగారు ముఖమును తెరిచూచినప్పుడు మన హృదయపు చీకటి తొలగి దైవిక సమాధానం వెలుగు ప్రకాశించడం అనేది జరగగలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు మార్తాను చూచి కనికరపడి ఆమెకు ఆదరణ మాటలు చెప్పుటకు క్రీస్తు ఆశించగలిగాడు. మార్తా మార్తా, నీవెందుకు అనేకమైన పనులను గూర్చి విచారాన్ని కలిగి తొందరపడుచున్నావు? నీ యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన దానిని ఎందుకు ఏర్పరచుకొనలేదు? ఎందుకు దైవిక ప్రేమను నీవు పొందుకొనలేదు అని ప్రేమతో అడిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మార్త అనేకమైన పనులను గురించిన చింత తనకుండగలిగాది. అది ఇంటి నిర్వాహక చింత, ఆయా పనులను చీటులో చింత, భవిష్యత్తును గూర్చిన చింత. అయితే చింతను తీర్చు యేసు వద్దకు మనము రావడం జరగగలిగితే, ఆయన దగ్గర సమయాన్ని మనం గడపగలిగితే ఎంతో ఆదరణ పొందడం అనేది జరగగలుగుతుంది. ఆమె తన సమయాన్ని దేవుని దగ్గర గడపలేదు కాబట్టి ఆదరణ పొందలేని పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాము. క్రీస్తు పాదముల యొద్ద గడుపుటకు కొంత సమయాన్ని కేటాయించాలి మనం. అది నీకెంతో ఆదరణ, ఓదార్పును అనుగ్రహించడం జరుగుతుంది. నీ దేవుడిని యెహోవా సమాధానకర్త, చింతలను తీర్చు శ్రేష్టమైన దేవాతి దేవుడై ఉంటున్నాడు. దేవుడు మనతో చెప్పుచున్న మాట ధైర్యంతో కూడిన మాట. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడని అపోస్తుడైన పేతురు మనకు సలహా ఇచ్చినట్లు 1 పేతురు 5:7 మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైన వారలారా, చింతించేటువంటి మనం దేవుని నుండి మాత్రమే మనము ఆదరణ పొందగలము. మనలను మన దేవుడు ఓదార్చువాడు. ఆయన ఎప్పుడూ కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే చింతపడకుడి అని యేసు ప్రభు ఆజ్ఞాపించినట్లు మత్తయి 6:25 చూడగలం. మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తుమురుడు ఇకబ చేసుకొనగలడు? వస్త్రాన్ని గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. ఆయనను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి అని ప్రోత్సహించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. నిజమే, దేవుని బిడలమైన మనం దేనిని గురించి కూడా మనము చింతించక
మన చింత యావత్తు కూడా దేవుని మీద మనం వేసిన తర్వాత, మన భారాన్ని అంతా కూడా ఆయన మీద మనం వేసిన తర్వాత, ఆయనే మన గురించి చింతించువాడు, మన భారాన్ని ఆయన మోయువాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రతి విషయములో కూడా మనం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి మనము తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకు కూడా కావలి ఉండడం అనేది జరుగుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము. గమనించాలి, ఒక్కొక్కసారి భరించలేని చింతలు హృదయమును బాధ పెట్టినప్పుడు మనం పరిగెడుతూ దేవుని యొక్క సన్నిధానములో మన హృదయాన్ని మనము కుంభరించుకునే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి అనుభవం మనకు ఉండడం జరగగలుగుతుందో తప్పనిసరిగా దేవాతి దేవుడు మన విషయంలో ఆయన ఎంతో బాధ్యత తీసుకోగలిగి మనకున్నటువంటి భారాన్ని వేదన దేవుడే తొలగించి మన జీవితానికి దేవుడు ఒక ప్రశాంతత అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. దేవా, ఈ సమయమందు నా తండ్రి మా యొక్క చింతను యావత్తు కూడా తండ్రి ప్రభువా మీరు తీసివేసి మాకు ఆదరణ ఇచ్చి నెమ్మదిపరిచి దేవుడై మీరుంటున్నారు. మీ మాటలు వినిచున్నటువంటి మీ ప్రియబిడ్డలను తండ్రి మీ చేతులకు అర్పిస్తున్నాను. ప్రతి బిడ్డ యొక్క చింత, ప్రతి బిడ్డ కలవరం, ప్రతి బిడ్డ బాధ, ప్రతి బిడ్డ దుఃఖం మీరే తండ్రి పూర్తిగా తొలగించి బిడ్డలందరికీ తండ్రి ప్రభు ఆదరణ అధికంగా మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.